నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. బెంగళూరు రేవ్ పార్టీ అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు దొరికిన నిందితులపై దృష్టి పెట్టారు పోలీసులు. తాజాగా జీఆర్ ఫామ్ హౌస్ రేవ్ పార్టీకి సమీపంలోని పోలీస్ స్టేషన్ పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా 3 పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. రేవ్ పార్టీ విషయం తెలిసి కూడా విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఆ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెబ్బాగోడి స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెస్టులు నిర్వహించారు. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మిన వారు ఎవరు, తీసుకున్న వారు ఎవరు అనేది అందులో తేలనుంది. ఈ పార్టీకి మొత్తం 150 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ నేతలు ఉన్నారు. వీరిలో 105 మంది మాత్రమే పట్టుబడ్డారు. మిగతా వారు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషులు, 27 మంది పాజిటివ్ వచ్చింది. ఈ రేవ్ పార్టీకి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించారు. పార్టీకి 70 మంది యువకులు, 30 మంది యువతులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు తేలింది. ఈ కేసులో పట్టుబడిన అందరి పేర్లను FIR లో చేర్చారు పోలీసులు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది.